సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయ విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసెని ప్రవచనం, తమోజ్వల కదిలెని యువజనం, పంచభూతాలే తోడై సదా, పంచ ప్రాణాలై రావా పదా. సందర్భంగా వచ్చినటువంటి గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణయ్య గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, అందరికీ పేరు పేరు సర్పంచ్ ఉద్యోగ సర్పంచులకు, ఎంఈఓలకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా చాలా బాధాకరం, చాలా విచారకరం. నాడు గిరిజన కుటుంబంలో పుట్టి ఒక అత్యున్నత స్థాయి ఎమ్మెల్యేగా ఉండి భారతదేశంలోనే చాలా పెద్ద పేరు గాంచిన వ్యక్తి రాజకీయ నాయకులు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఒక అమితమైన అందరికి గౌరవం ఉండేది ఆయన ఉంటే రాజకీయ నాయకులు. కానీ నెక్స్ట్ నాడు విచక్షణ రహితంగా కాల్చమడం చాలా బాధాకరం. మన సిద్ధాంతాలు మర్చిపోయి మన గిరిజన బిడ్డను చంపడం చాలా బాధాకరం ఉంది. కాబట్టి ఆయన ఆశయ సాధన పనిచేయాలి. ఆయన చిన్నపాటి రాళ్ళావుతున్నటువంటి ఆ స్థాయిలో పేరు సంపాదించుకొని ఆ రీతిలో మనందరూ గిరిజన జాతి కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నాం. కానీ మనం అందరూ ఒక లైన్లోకి వస్తలేరు. ఈసారిలో ఒక దాటి మీద ఒకటి మీరందరూ ఒక నడవడికను మార్చుకోవాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా చాలామంది సర్పంచ్ అందరూ కూడా మంచిగా నడవడికతో మంచిగా నడిచి మీరందరూ కూడా మంచి పేరు సంపాదించి మన గిరిజన జాతికి, మన జాతికి పేరు సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాజకీయ నాయకుల గారి ఆశయ సాధనకు పనిచేయాల్సిన అవసరం ఉంది. వారి కుటుంబానికి కూడా భగవంతుడు ఆరోగ్యాన్ని కల్పించి వారందరూ కూడా ఆశీర్వచనం చేయాలని కోరుకుంటున్నాం. వాడు నా క్లాస్మేట్ 1967 నాకు నేనంటే ప్రాణం ఇచ్చేవాడు. నేను కూడా అతనికి ప్రాణం ఇచ్చాను.
వాడు మేము కలకత్తా ప్రోగ్రాం పోయేటప్పుడు నేను ఒకవేళ చచ్చిపోతే నా కుటుంబాన్ని దాదాలరా అనే జ్ఞాపక శక్తినిచ్చి మేము ఒకవేళ నువ్వు చస్తే నేను నీ కుటుంబాన్ని దాదలేదురా, నువ్వైతే నా కుటుంబాన్ని దాస్తావని ప్రమాణపూర్వకంగా చేసినటువంటి వ్యక్తి మరి తొందరగా ఆ పద్మాసులు వెలిగి తక్కువ ముఠాడుకులు వాస్తవికంగా నక్సలైట్ అనే వాళ్ళు వెనుకబడ్డ జాతుల్ని మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమాల్లో మరి జనానికి తెలియపరిచినటువంటి వ్యక్తిని మరి చంపడం అనేది చాలా దురదృష్టకరం. అయినా కానీ అతని ఆశయాలు వాస్తవికంగా ఆ కుటుంబాన్ని కూడా మరి ఎన్నో రకాలుగా అన్ని విధాల జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పెద్ద బిడ్డ ఎన్ని తర్వాత వరుసగా వర్ధంతులు జయంతులు ఒక కొమరం భీమ్ తర్వాత లంబాడ బిడ్డకి రాకే నాయకి ఆ గౌరవం దక్కింది. అందరూ కూడా ఆత్మగా శాంతించాలని వారి కోరికలు నెరవేర్చడానికి మేము నిరంతరం వాళ్ళ మిత్రులలో ప్రముఖ వ్యక్తుల్లో నేనైనా ఒక వ్యక్తిని వారి ఆశయాల సాధన కొరకు ఏ విధంగా అభివృద్ధిలో కనుక బడుగు బలహీన వర్గాల కొరకు ఆయన ఏ విధంగానైతే ఆనాడు చక్ర శ్రీనివాసరావు పుష్పరెడ్డి గారి శిష్యుడిగా సేవలు అందించిందో అదేవిధంగా ముందు కూడా మేము కూడా అతని మార్గంలో నడుచుకుంటూ వారి కుమారులు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలు వాళ్ళ హ్యాపీగా సంతోషంగా గడపాలని వారి ఆశయాలు నెరవేర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గిరిజనుల ఆరాధ్య దైవం బీసీ శేషులు ఈరోజు రాజ్యానాయక్ గారి పుట్టిన సందర్భంగా ఈరోజు వేలలో ఘనంగా నివాళులు జరుగుతూ ఉంది. మరి రాజ్యానాయక్ గారు గిరిజన కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఐటీఐ ముందుకు పోతా ఉంటే ఆనాడే ఆయన గిరిజన కుటుంబంలో ఉండి ఎమ్మెల్యేగా డీసీసీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి ఈరోజు ఈ ప్రాంత నల్గొండ జిల్లాలో మంచి పేరు పాటించి గొప్ప మహనీయుడు వీరాజ్ రాజ్యానాయక్ గారు. మరి మనందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తి తీసుకొని మనందరం కూడా ఐక్యంగా ముందుకెళ్ళి అందరం ఐక్యంగా ఉన్నప్పుడే నిజంగా వాళ్ళకి